హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ జోన్ ఛానల్. నవోదయ విద్యాలయ కేంద్రాల్లో నాన్ టీచింగ్ పోస్ట్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1377 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సో ఈ నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసి మనకి నవోదయ విద్యాలయ సమితి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంతో పాటు ప్రాంతీయ కార్యాలయాల్లో, అలాగే జవహర్ నవోదయ విద్యాలయ కేంద్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో సంబంధిత పోస్టును అనుసరించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా చేసిన వాళ్ళు, అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, పీజీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. అలాగే ఇండియన్ సిటిజన్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో కొన్ని పోస్టులకు సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. మిగతా వాటికి రిటన్ టెస్ట్ మరియు అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు లైక్ వేకెన్సీ డీటెయిల్స్ కావచ్చు, అలాగే శాలరీ డీటెయిల్స్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ కావచ్చు, ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు గమనించినట్టయితే మనకి నవోదయ విద్యాలయ సమితి ద్వారా మనకి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఆ వెబ్సైట్లో మనం లాగిన్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వగానే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో క్లియర్గా ఇది ఈరోజు అంటే 15th మార్చ్ నాడే మనకి ఈ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి నవోదయ విద్యాలయ సమితి ద్వారా మనకి నాన్ టీచింగ్ పోస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్టుల వారీగా మనం వివరాలు గమనించినట్టయితే ఫిమేల్ స్టాఫ్ నర్స్ 121 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి 5 పోస్ట్, ఎడిట్ అసిస్టెంట్ సంబంధించి 12 పోస్ట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ సంబంధించి 4 పోస్టులు, అలాగే లీగల్ అసిస్టెంట్ సంబంధించి 1 పోస్టు, స్టెనోగ్రాఫర్ సంబంధించి 23 పోస్ట్, కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి, క్యాటరింగ్ సూపర్వైజర్ వచ్చేసి 78 పోస్టులు, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 381 పోస్టులు అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్ సంబంధించి 128 పోస్టులు, అలాగే మెస్ హెల్పర్ వచ్చేసి 442 పోస్టులు వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు మల్టీ టాస్కింగ్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకి 19 పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. టోటల్గా 1377 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు. మనకి ఎన్విఎస్ హెడ్ క్వార్టర్స్ కానీ రీజనల్ ఆఫీస్లో మనకి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో జేఎన్వి అంటే జవహర్ నవోదయ విద్యాలయ సమితి కేంద్రాల్లో మనకి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక కేటగిరీ వైజ్గా మనం పోస్టులు వేకెన్సీ డీటెయిల్స్ గమనించినట్టయితే ఇక్కడ ఫిమేల్ స్టాఫ్ నర్స్ సంబంధించి 85 టోటల్ వచ్చేసి 120 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 85 ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ సెక్షన్లో 12 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ సెక్షన్లో 12 వేకెన్సీస్, ఎస్సీలో 10 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీకి 2 పోస్టులు మనకి అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి ఓహెచ్ కేటగిరీ సంబంధించి 2 పోస్టులు, విహెచ్ కేటగిరీ సంబంధించి 2 పోస్టులు, సో అలాగే అదర్స్ వచ్చేసి 1 పోస్ట్ అయితే మనకి అవైలబుల్ ఉంది. సో ఇలా వివిధ రకాల జాబ్స్ని అయితే మనకి రిక్రూట్మెంట్ వేసుకోవడం జరుగుతూ ఉంది. సో మేజర్గా మనకి 10th క్లాస్ బేస్ చేసుకొని మల్టీ టాస్కింగ్ సంబంధించినటువంటి పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకి అవైలబుల్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఒక మల్టీ టాస్కింగ్ సంబంధించినటువంటి వేకెన్సీ గమనించినట్టయితే మనకి ఓపెన్ కేటగిరీలో 11 పోస్టులు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్లో
2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 4 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మొత్తంగా కలుపుకున్నట్టయితే మనకి 19 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో 30 వర్డ్స్ ఉండాలి, లేదంటే హిందీలో 25 వర్డ్స్ వచ్చిన క్యాండిడేట్స్ కూడా మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇంకా దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ అండ్ డాటా ఎంట్రీ, అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలంటున్నారు. సో అలాగే సర్టిఫికేట్స్ 6 months డిప్లొమా ఇన్ కంప్యూటర్ చేసినటువంటి, అంటే స్కూల్ లెవెల్లో కావచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్లో కావచ్చు, కంప్యూటర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో డిప్లొమా కోర్సులో ఆ సర్టిఫికేట్ కూడా ఉన్నట్టయితే మనకి అడ్వాంటేజ్ ఉంటుందని అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఆఫ్ గవర్నమెంట్, అలాగే సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి వారికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏవైతే అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి, సో లేదంటే మామూలుగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా ఎవరైనా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఇక 10th క్లాస్ బేస్ చేసుకొని పోస్ట్ గమనించినట్టయితే మనకి, సో ఇక్కడ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్ట్, అంటే ఐటీఐ రిలేటెడ్ దాంతో అప్లై చేసుకోవచ్చు. అలాగే మెస్ హెల్పర్ సంబంధించి కూడా ఇక్కడ మనకి 10th క్లాస్ బేస్ చేసుకొని మనకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ పోస్ట్కి 5 years వరకు ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతూ ఉంది. అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా మెస్ రిలేటెడ్ సర్వీసెస్ సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ పోస్ట్ గమనించినట్టయితే మనకి, సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి వీళ్ళకి 18,000 to 56,900 వరకు పే స్కేల్ ఉంది. సో అలాగే ఏజ్ లిమిట్ గమనించినట్టయితే 18 నుంచి 30 years ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకునడానికి అవకాశం ఉన్నది. సో ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి ప్రతి పోస్ట్లో మనకి యాజ్ ఫర్ మళ్ళీ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ప్రతి పోస్ట్కి మనకి అప్లికేబుల్ ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ గమనించినట్టయితే సంబంధిత పోస్ట్ను అనుసరించి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం మరియు అలాగే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతూ ఉంది. సో మనం ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గమనించినట్టయితే మనకి 5 stages మనకి 5 types ఆఫ్ part 1, part 2, part 3, part 4, part 5 ఇలా డివైడ్ చేసుకోవడం జరిగింది. మనకి part 1లో మనకి మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి 20 questions ఉంటాయి, 20 marks. అలాగే part 2 నుంచి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 questions, 20 marks ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 30 questions, 30 marks. అలాగే లాంగ్వేజ్ కాంపిటెన్స్ టెస్ట్ అని ఇంగ్లీష్ పైన లేదంటే హిందీ పైన 15 marks తోటి 30 marksకి టోటల్గా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ దానికి సంబంధించి 30 questions అయితే టోటల్గా 130 marks సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి టైం డ్యూరేషన్ గమనించినైతే 2.5 hours మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు టైప్ రైటింగ్ టెస్ట్ కూడా మనకి ఈ పోస్ట్కి సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ఎంటీఎస్ పోస్ట్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గమనించినట్టయితే మనకి part 1 నుంచి లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఇంగ్లీష్ అండ్ హిందీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 40 questions అయితే ఉంటాయి 40 marksకి. అలాగే part 2 నుంచి మనకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 questions ఉంటాయి 20 marksకి. part 3 నుంచి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ అంటే 40 marks కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 100 marksకి క్వశ్చన్ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, రిటర్న్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ కూడా మనకి 2 hours కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్ట్కి సంబంధించి ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం రిటర్న్ టెస్ట్ కండక్ట్ అయిన వాళ్ళకి, క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మనకి సెలెక్ట్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా పోస్ట్ అనుసరించి వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉన్నది. ఇది క్లియర్గా మనకి నోటిఫికేషన్లో డీటెయిల్స్ అయితే చూస్తే గమనించవచ్చు మనం. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ గమనించినట్టయితే మనకి
రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి ప్రధాన జిల్లాల్లో మనకి ఎగ్జామ్ రాసుకున్నటువంటి అవకాశం కల్పించడం జరిగింది. సో తెలంగాణ నుంచి మనకి హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్లో మనం ఎగ్జామ్ రాసినటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ గమనించినట్టయితే మనకి అనంతపూర్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే ఎక్సెప్ట్ ఒక ఫీమేల్ స్టాఫ్ నర్స్ సంబంధించి 1000 రూపీస్ ఉంది, అలా 1500 రూపీస్ ఉంది టోటల్ ఫీ. అలాగే రిమైనింగ్ అన్ని పోస్టులకు వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అయినా, ఓబీసీ క్యాండిడేట్స్ అయినా, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినా 1000 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ ఉంది మనకి అప్లికేషన్ ఫీ అనేది. అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మనం ఆన్లైన్లో ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఆన్లైన్లో అప్లికేషన్ సంబంధించినటువంటి డేట్స్ అయితే మనకి ఇంకా అనౌన్స్ కాలేదు. ఈ డేట్స్ అనౌన్స్ కాగానే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అయితే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.